హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఈరోజు మనం ఈరోజు మనకి కరెంట్ అఫైర్స్లో అయిపోయిన ఒక ఇంపార్టెంట్ ఆర్టికల్ అనేది డిస్కస్ చేద్దామమ్మా. హూ ఇస్ పూర్ణిమాదేవి బర్మన్ ఆనర్డ్ విత్ యుఎన్స్ హైయెస్ట్ ఎన్వైర్మెంటల్ అవార్డ్. సో ఈ యుఎన్ తాలూకా హైయెస్ట్ ఎన్వైర్మెంటల్ అవార్డ్ ఏంటి, ఈ పూర్ణిమాదేవి బర్మన్ ఎవరు, అసలు దేనికోసం, ఇదంతా కూడా మనం ఈరోజు ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ట్రై చేద్దాం. అయితే ఇది మనం యూపీఎస్సీ పర్స్పెక్టివ్లోని ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకి ఇది చాలా ఇంపార్టెంట్. సో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతాడు ఏంటి అనేవి కూడా మనం ఎట్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్లో చూద్దాం. అండ్ అది కానీ మీరు ఆన్సర్ చేయగలిగినట్లయితే మీకు టాపిక్ అనేది క్లియర్గా అర్థమైంది అనేది మీకు కూడా అర్థమవుతుంది. ఓకేనా? అయితే డిస్కస్ చేసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అదే మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ద అల్టిమేట్ యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రామ్ అనేది చేస్తున్నారనమాట. అయితే ఇది కేవలం 500 రూపీస్ పర్ మంత్. అయితే మీకు ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి రాబోతుందనమాట. అయితే మీకు దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఈ కరెంట్ అఫైర్స్ ప్రోగ్రాంలోని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఎందుకంటే యూపీఎస్సీలోని మీకు కరెంట్ అఫైర్స్ అనేవి చాలా చాలా రోల్ ప్లే చేస్తాయి. లిటరల్గా మీరు లాస్ట్ 3-4 ఇయర్స్ కానీ స్టాటిస్టిక్స్ చూసుకుంటే ఏ టాపిక్ నుండి ఎంత వచ్చాయి అనేది, మీకు కరెంట్ అఫైర్స్ నుండి ఎంత వెయిటేజ్ ఉందో అనేది మీకే అర్థమవుతుంది. అండ్ మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సెస్ మీద బ్లాక్ బాస్టర్ ఆఫర్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు. మీకు ఈ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్లోని క్లాస్ 6 నుండి క్లాస్ 12 వరకు కూడాను అన్నీ నీట్గా క్లీన్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో దట్ ఎన్సీఆర్టీ ఇంకొకసారి మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. లైన్ టు లైన్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే ఇది మీకు ఫీ వచ్చేసరికి 3 months మీకు వ్యాలిడిటీ కావాలనుకుంటే కేవలం 5000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. అదే 6 months వ్యాలిడిటీ కావాలనుకోండి 8000 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. 1 year అయితే 10,000 పే చేస్తే మీకు 1 year వరకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. అదే మీరు 15,000 రూపీస్ పే చేస్తే మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ. లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే ఏంటి, మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ తాలూకా యాక్సెసిబిలిటీ ఉంటుంది. సో ఏ నిమిషంలో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే వెంటనే ఆ వీడియో ఓపెన్ చేయొచ్చు, మీ డౌట్ అనేది కూడా క్లియర్ చేసుకోవచ్చు. అయితే దీనికి రిలేటెడ్ మీకు ఇంకా డౌట్స్ కానీ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది కదా మన నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మ. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని ఎన్రోల్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అయితే ఇప్పుడు మనం ఆర్టికల్లోకి ఎంటర్ అయిపోదాం. అయితే మనం ఫస్ట్ అనుకున్నాం కదా, హూ ఈజ్ పూర్ణిమాదేవి బర్మన్ అని. ఇదిగోండి ఇక్కడ ఈవిడ కనిపిస్తున్నారు కదా, ఈవిడ పూర్ణిమాదేవి బర్మన్ గారు అనమాట. యాక్చువల్లీ ఈవిడ ఇండియాలోని ఇండియన్ వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అనమాట. అంటే వైల్డ్ లైఫ్ అంటే ఏంటమ్మా, అడవి జాతి అండ్ అడవి ప్రాణులు అని అర్థం తెలుగులో. వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ అనమాట ఈవిడ. సో అయితే ఈవిడ ఏంటి, చాలా వరకు కూడాను ఇండియన్ వైల్డ్ లైఫ్ కాపాడడం కోసం ఏవైతే థ్రెటన్ స్పీషీస్ కానీ రేర్ స్పీషీస్ ఎలాంటివి ఉన్నాయో అలాంటివి సేఫ్ గార్డ్ చేయడంలోని ఈవిడ చాలా ఫేమస్ అనమాట. అయితే ఈవిడకి చిన్నప్పటి నుండి కూడాను వైల్డ్ లైఫ్ మీద, ఎన్వైర్మెంటల్ మీద చాలా ఇంట్రెస్ట్ అండ్ చాలా అట్రాక్షన్ కూడాను. సో దానివల్ల ఈవిడ ఏంటి అంటే 2007లోనే ఈ స్టార్క్, గ్రేట్ అడ్జుటెంట్ స్టార్క్ అని కూడా అంటారు, లేదా తెలుగులో లిటరల్గా స్టార్క్ అని కూడా, గరుడ అనమాట. మనం గరుడ పక్షి అని తెలుగులో అంటాం కదా, ఈవెన్ మనకి గరుడ వాహనం అని కూడా మెన్షన్ చేస్తాం. సో అది ఈ పక్షి అనమాట. ఈ పక్షి మీద ఇండియాలోని ఇది ఒక థ్రెటెండ్ స్పీషీస్ అనమాట. సో అందుకని చెప్పేసి దీన్ని కాపాడటంలోని అండ్ దీన్ని కన్సర్వ్ చేయడంలోని 2007 నుండి కూడా ఆవిడ ఎన్నో ఎఫర్ట్స్ అనేవి చేయటం అనేది జరిగింది. సో ఈవిడ ఇన్ని ఎఫర్ట్స్కి కాను మెచ్చుకుంటూ అండ్ ఈవిడ చేసిన ఈ వైల్డ్ లైఫ్ కృషి కోసం ఈవిడ తాలూకా అచీవ్మెంట్ని రికగ్నైజ్ చేస్తూ యుఎన్ఈపి ఏంటి అంటే ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేది ఇవ్వడం అనేది జరిగిందనమాట.
అయితే ఇప్పుడు మనం ఈ యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఏంటి, అండ్ ఆల్సో ఈవెన్ మనకి ఎన్వైర్మెంటల్లోని ఈ గ్రేట్ అడ్జుటెంట్ స్టార్క్ గరుడ పక్షి గురించి కూడా మనం తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఎగ్జామ్లోని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఈవెన్ యుఎన్ఈపి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ గురించైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్, ఆర్ అదర్వైజ్ ఈ గ్రేట్ ఇండియన్ అడ్జుటెంట్ స్టార్క్ గురించి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో అయితే ఈ ఇయర్ ఏదైతే వచ్చిందో అవార్డు, ఈవిడికి 4th అవార్డు అనమాట ఇండియాలోకి వచ్చేసరికి. అయితే ఇంతకు ముందు లాస్ట్ టైం 2018లోని 3rd మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారికి ఈ అవార్డు రావడం జరిగింది ఆల్రెడీ. అండ్ దానికి ముందు కూడా ఇంకాను తులసి తంతి అని ఒక పర్సన్కి రావడం జరిగింది, అండ్ ఆఫ్రోజ్ ఆలం. ఓకే, సో ఇతనికి ఏంటి అంటే ముంబైలోని బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ అనేది హెల్డ్ చేశారనమాట. ఎక్కడ, ముంబైలోని. దానికి గాను ఇతనికి అవార్డు అనేది రావడం జరిగింది. అండ్ మన నరేంద్ర మోడీ గారికి కూడా 3rd అవార్డు అనమాట. సో ఇయర్ ఏదైతే అవార్డు వచ్చిందో ఈ బర్మన్ గారికి, ఈవిడ 4th అనమాట ఇండియాలోకి వచ్చేసరికి ఈ అవార్డు తీసుకోవడంలోని. అయితే ఎగ్జామ్ పర్స్పెక్టివ్లోని ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ అనేది ఎవరిస్తారమ్మా, యుఎన్ఈపి, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ఈ యుఎన్ఈపి ఏదైతే ఉందో దీని తాలూకా ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఏదైతే ఉందో హైయెస్ట్ ఎన్వైర్మెంటల్ అవార్డ్. అంటే ఎన్వైర్న్మెంట్ని కన్జర్వ్ చేయటానికి అవార్డ్స్లోని ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్ ఏదైతే ఉందో అది ఒక హైయెస్ట్ అవార్డ్ అనమాట. సో ఇండియాలోకి వచ్చేసరికి మనం పద్మవిభూషణ్, భారతరత్న ఎలా కన్సిడర్ చేస్తామో అలానే ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్కి వచ్చేసరికి ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అనేది అంత హైయెస్ట్ అవార్డ్ అనమాట ఇది వచ్చేసరికి. అయితే ఇది కేవలం ఒక పర్సన్కో లేకపోతే ఒక సివిల్ సొసైటీకో అని కాదు, ఈవెన్ సింగిల్ ఇండివిజువల్స్కి ఇస్తారు, అండ్ సివిల్ సొసైటీ గ్రూప్కి కూడా ఇస్తారు, గవర్నమెంట్స్కి కూడా ఇస్తారు, అండ్ ఆల్సో ఈవెన్ ప్రైవేట్ సెక్టార్కి కూడా ఇస్తారనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ గివెన్ టు ద సింగిల్ ఇండివిజువల్స్, లేదా సింగిల్ ఇండివిజువల్స్కి ఇవ్వరు అన్నా సరే అది ఒక రాంగ్ ఆప్షన్ అనమాట. అయితే ఇది ఎప్పటి నుండి స్టార్ట్ అయిందమ్మా, 2005 నుండి ఇస్తున్నారు ఈ అవార్డు. ఎవరు, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్మెంటల్ ప్రోగ్రామ్. ఎవ్రీ ఇయర్ కూడా ఇస్తారమ్మా. దిస్ ఈజ్ బీయింగ్ గివెన్ ఎవ్రీ ఇయర్ ఈ అవార్డ్ అనేది. అయితే ఇండియాలోని ఇప్పటికీ 4 మెంబర్స్ రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఎర్త్ కాపాడడం కోసం కానీ, ఈ ఎన్వైర్మెంటల్ పరంగా ఎవరైతే హార్డ్ వర్క్ కానీ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి అవార్డు అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఇవ్వడం అనేది జరిగిందనమాట. అయితే టోటల్ 3 కేటగిరీస్లో ఈ అవార్డు ఇస్తారనమాట. ఒకటి ఇన్స్పిరేషన్ అండ్ యాక్షన్, అంటే ఎవరైతే ఎన్వైర్న్మెంట్ని ఇన్స్పైర్ అయ్యి యాక్షన్ చేసి మిగతా వాళ్ళని ఇన్స్పైర్ చేస్తారో అలాంటి వాళ్ళకి, లేకపోతే ఎవరైతే ఆంట్రప్రెన్యూరల్ విషన్, ఎవరైతే ఎన్వైర్మెంటల్ని సేవ్ చేస్తూ కన్జర్వ్ చేస్తూ ఎవరైతే కమర్షియల్గా కూడా చేస్తారో వాళ్ళకి, అండ్ ఆల్సో ఈవెన్ ఇది కాపాడటంలోని కన్జర్వ్ చేయడంలోని ఎవరైతే సైన్స్ అండ్ ఇన్నోవేషన్ యూస్ చేస్తారో అలాంటి వాళ్ళకి అవార్డ్స్ అనేవి ఇస్తారనమాట. అయితే ఇండియాలోకి వచ్చేసరికి మనకి ఇయర్ బర్మన్ గారికి వచ్చింది కదా, ఈ పూర్ణిమాదేవి బర్మన్ గారికి. ఈవిడికి ఏంటి అంటే ఇన్స్పైర్ అయ్యి యాక్షన్ చేసిన కేటగిరీలోని ఈ అవార్డు అనేది రిసీవ్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇది ఈ యుఎన్ఈపి తాలూకా ఈ అవార్డ్ గురించి అనమాట. సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఈ గ్రేట్ అడ్జుటెంట్ స్టార్క్ ఏదైతే ఉందో దీన్ని ఈవెన్ హర్గిలా అని కూడా అంటారు, అండ్ తెలుగులోకి వచ్చేసరికి మనం గరుడ పక్షి అని కూడా అంటాం. ఓకే, సో మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నాను అనమాట. సో దట్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసరికి లెప్టోటిలోస్ డూబియస్ సైంటిఫిక్ నేమ్ అమ్మ. మీకు ఒక్కోసారి సైంటిఫిక్ నేమ్స్ కూడా ఏ జాతిలోకి చెందుతుంది ఏంటి అని చెప్పేసి, ఇది ఒక స్టార్క్ జాతిలోకి సంబంధించిన క్యాండిడేట్ అనమాట. అయితే దీంట్లోని ఆల్మోస్ట్ 20 స్పీషీస్ ఉండగా దాంట్లోని బర్డ్ జాతికి చెందిన ఇంపార్టెంట్ స్పీషీస్ వచ్చేసరికి మనకి గ్రేట్ అడ్జుటెంట్ స్టార్క్ అనమాట. దీన్ని మీరు ఇందాకే చూసారు, లాంగ్ నెక్ బర్డ్స్ అని కూడా అంటారు.
ఎందుకంటే దీని నెక్ అనేది చాలా లాంగ్గా ఉంటుందన్నమాట. అయితే ఇది మీకు ఎక్కడెక్కడ ఇది దొరుకుతుంది అంటే మీకు అర్థం కావడం కోసం నేను అవైలబిలిటీ అని చెప్తున్నాను. అంటే ఎక్కడెక్కడ ఇది మనకి స్పీషీస్ కనిపిస్తుంది, యాక్చువల్లీ మన సౌత్ ఈస్ట్ ఏషియాలోని ఇది దొరికేదనమాట ఇంతకుముందు. అయితే ఇప్పుడు వచ్చేసరికి కేవలం ఇండియాలోని ఇంకా కంబోడియాలో మాత్రమే ఇది ఇప్పుడు దొరుకుతుంది. అండ్ ఇండియాలోకి వచ్చేసరికి కూడా కేవలం అస్సాం ఇంకా బీహార్లో మాత్రమే ప్రజెంట్ దొరుకుతుంది. అండ్ మీకు ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానమ్మా, మీకు ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో బీహార్లోని దీన్ని ఎలక్ట్రానిక్ ట్యాగింగ్ కూడా చేయడం జరిగిందనమాట. ఇది ఒక ప్రోగ్రామ్ కింద అప్హెల్డ్ చేయడం జరిగింది బీహార్ వాళ్ళు. ఈ ట్యాగింగ్ ఏంటంటే సో దట్ ఎక్కడెక్కడ మూవ్ అవుతున్నాయి ఏంటి, వీటికి థ్రెటన్ అనేది ఎక్కడి నుండి వస్తుంది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం ట్యాగింగ్ కూడా చేయడం జరిగింది. సో మేబీ మన ఫ్యూచర్లో ఇలాంటి ఆప్షన్ కూడా రావచ్చు. ఏ స్టేట్ ఈ గ్రేట్ ఎడ్యుటెంట్ స్టార్క్ ఏదైతే ఉందో దాన్ని ట్యాగ్ చేయడం కూడా జరిగింది. బీహార్ స్టేట్ అనేది గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇది ఎక్కడెక్కడమ్మా కనిపిస్తుంది, ప్రజెంట్ వచ్చేసరికి ఇండియాలో అస్సాం బీహార్లోని అండ్ కంబోడియాలోని, సౌత్ ఈస్ట్ ఏషియాలోకి వచ్చేసరికి కంబోడియాలోని దొరుకుతుంది అనమాట. మెయిన్ దీని తాలూకా న్యాచురల్ ప్లేస్ ఏంటి అంటే వెట్లాండ్ ఏరియాస్ అనమాట. ఎందుకంటే దీనికి కావలసిన ఫుడ్ ఏదైతే ఇన్సెక్ట్స్, ర్యాట్స్, బర్డ్స్ ఏవైతే చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో అవి వెట్లాండ్స్ దగ్గర ఎక్కువగా ఉండడం వల్ల దీని లివింగ్ ఏరియా వచ్చేసరికి వెట్లాండ్స్ అనమాట. ప్రెజెంట్ టైమ్స్లోని పొల్యూషన్ వల్ల, ఎన్విరాన్మెంటల్ వల్ల, హౌసెస్ కన్స్ట్రక్ట్ చేసేయడం వల్ల ఈ వెట్లాండ్స్ అనేవి రెడ్యూస్ అయిపోతున్నాయి. అండ్ దానివల్ల వీటి నెంబర్ కూడా రెడ్యూస్ అయిపోతుంది అనమాట మెయిన్. అయితే మనకి ఈ IUCN కన్జర్వేషన్ స్టేటస్ ప్రకారం వచ్చేసరికి ఎండేంజర్డ్ అనమాట. ఎండేంజర్డ్ కేటగిరీలో దీన్ని పెట్టడం అనేది జరిగింది. సో యాక్చువల్లీ దీన్ని బిఫోర్ 1900s అప్పుడు సమ్ థౌజండ్స్ ఆఫ్ స్పీషీస్ ఉండేవి. అలాంటివి ఇప్పుడు హార్డ్లీ ఒక 1200-1500 స్పీషీస్కి రెడ్యూస్ అయిపోవడం జరిగిందనమాట. అండ్ ఇండియన్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం దీన్ని Schedule 4లో ప్లేస్ చేయడం అనేది జరిగిందనమాట. ఏ స్కెడ్యూల్లో ప్లేస్ చేశారు, IUCN కన్జర్వేషన్ స్టేటస్ ఏంటి అనేది కూడా మనకి క్వశ్చన్స్ అడిగే స్కోప్ అనేది ఉండిందనమాట. అండ్ ఇది సైంటిఫికల్గా ఎన్వైర్మెంటల్లీ వీటిని ఏంటి అంటే న్యాచురల్ క్లీనర్స్ అని కూడా అంటారు. ఎందుకంటే గార్బేజ్ లాగా, అంటే మనకి ఏదైతే చచ్చిపోయిన బర్డ్స్, యానిమల్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో చిన్న చిన్న జాతివి అవన్నీ కూడా న్యాచురల్ గార్బేజ్ క్లీనర్ లాగా ఇవి యాక్ట్ చేస్తున్నాయి అనమాట. సో అందుకే ఇవి ఎన్వైర్మెంటల్. అండ్ ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ వెట్లాండ్స్ అనేవి కూడా ఎక్కువగా ఉన్నాయని మనం తెలుసుకోవచ్చు. ఎన్వైర్మెంటల్లీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అదే కాకుండా కల్చరల్ సిగ్నిఫికెన్స్ అనేది కూడా ఉంటుంది. ఎక్కడైతే UPSCలో కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఉందో అక్కడ డెఫినెట్లీ UPSC ప్రెజెన్స్ అనేది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కల్చరల్గా మన హిందూ డీటీ అయిన విష్ణుమూర్తి యొక్క ప్రధాన వాహనం కింద కూడా మనం దీన్ని అనుకుంటాము. అండ్ ఆల్సో ఈవెన్ చాలా మంది ఏంటి అంటే దీన్ని గరుడ మహారాజా అని కూడా పూజిస్తారనమాట. ఎందుకంటే పక్షుల్లోని రాజు కింద వీటిల్ని కన్సిడర్ చేస్తారు. సో అందుకే దీన్ని గరుడ మహారాజా కింద అని చెప్పి ఈవెన్ పూజలు కూడా చేయడం అనేది జరుగుతుంది. అండ్ విష్ణుమూర్తికి ప్రధాన వాహనం కూడా కింద కూడా మన పురాణాల ప్రకారంగా కూడా ఉంది అనమాట. ఓకే, గరుడ పురాణం అని కూడా మనం మెన్షన్ చేస్తాము. సో ఈ విధంగా విష్ణుమూర్తి తాలూకా థింగ్స్ కింద కల్చరల్ ప్రెజెన్స్ అనేది కూడా ఉండడం వల్ల ఇది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఐ హోప్ మీరు ఇప్పుడు పూర్ణిమాదేవి బర్మన్ గురించి తెలిసింది, అండ్ ఈ గరుడ పక్షి గురించి తెలిసింది, అండ్ UNEP తాలూకా ఈ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డు గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం దీని రిలేటెడ్ ప్రిలిమ్స్లో మనం ఏ విధంగా క్వశ్చన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాం. అయితే అది చూసే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్ అమ్మా. అదే ఏంటి అంటే ద అల్టిమేట్ కరెంట్ అఫైర్స్ కోర్స్ అనమాట, UPSC కోసం. అయితే ఫీజు వచ్చేసరికి కేవలం మీకు 6,000 రూపాయలే పెట్టడం జరిగింది. యూజువల్లీ ఇది 10,000 రూపీస్ అనమాట. ప్రెసెంట్ 40% ఆఫ్లో ఉండడం వల్ల మీకు 6,000కే ఉంది. అండ్ దీంట్లో ఇంకా మీకు బెనిఫిట్ ఏంటి అంటే నెలకి 2,000 రూపీస్ పే చేస్తూ కూడా ఈ కోర్స్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట. అయితే ఇది లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి మీకు వస్తుంది. మీకు దీని మీద ఇంకా ఏమైనా డౌట్స్ కానీ క్వైరీస్ కానీ ఉన్నట్లయితే
ఇక్కడ కనిపిస్తుంది కదమ్మా నంబర్ 7893899553. ఇది ప్రత్యూష మ్యామ్ నెంబర్ అమ్మా. ప్రత్యూష మ్యామ్కి కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ మీకు ఈ ప్రోగ్రామ్ అంతా కూడా టోటల్ మీకు డైలీ ద హిందూ కవర్ చేస్తారు కదా శ్రీనివాస్ సార్ అండర్లోని మీకు ఈ టోటల్ ప్రోగ్రామ్ అంతా కూడా జరుగుతుందన్నమాట. అండ్ ఈ ప్రోగ్రాంలోని ఏంటి అంటే మీకు ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఎవ్రీ డే కూడాను డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేవి రన్ అవుతాయి అనమాట. కరెంట్ అఫైర్స్ అని అండ్ ద కురుక్షేత్ర డిస్కషన్స్ అండ్ ప్రతి సండే ఎగ్జామ్స్ అవుతాయి. ఎగ్జామ్స్ తర్వాత మీకు డిస్కషన్స్ అనేవి కూడా అన్నీ జరుగుతాయి అన్నమాట. సో మీకు యూపీఎస్సీ ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు రన్ చేస్తున్నారమ్మా. మీరు అది కూడా చూస్ చేసుకోవచ్చు. టోటల్ మీకు ప్యాక్ అనేది వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దామా వాట్ ఈజ్ అనేది. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ఛాంపియన్స్ ఆఫ్ ద ఎర్త్ అవార్డ్. దిస్ ఈస్ ద హైయెస్ట్ ఎన్వైరన్మెంటల్ అవార్డ్ గివెన్ బై యునైటెడ్ నేషన్స్ ఎన్వైరన్మెంట్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఆప్షన్, దిస్ ఈస్ ది ఫస్ట్ టైమ్ ఇండియా రిసీవింగ్ దిస్ అవార్డ్ ఇన్ ద ఇయర్ 2022. దిస్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. అయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ విచ్ ఆర్ ట్రూ. మీకు ట్రూ అడుగుతున్నారా ఫాల్స్ అడుగుతున్నారా అనేది కూడా అబ్జర్వ్ చేయండి అమ్మా. ఏ 1 ఓన్లీ, బి 2 ఓన్లీ, సి బోత్, డి నన్. ఏ ఆప్షన్ అనేది నాకు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఎస్, ఐ ఫర్గాట్ టు మెన్షన్ యూ. సో చాలామంది ఆప్షన్ బి అని నిన్న ఆన్సర్ పెట్టడం అనేది జరిగింది. ఎస్, దట్ ఈస్ ట్రూ. ఎందుకంటే ఫస్ట్ టైం అది ఫస్ట్ హెరిటేజ్ సైట్ ఏం కాదు. ఇండియాలోని ఇప్పటికే 34 హెరిటేజ్ సైట్స్ అనేవి ఉన్నాయి. అండ్ ఏదైతే రీసెంట్గా అరటిపట్టుకు వచ్చిందో అది 35th హెరిటేజ్ సైట్ కాబట్టి మీకు ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ మీకు కరెక్ట్. అండ్ కేరళలోని కాదు అది తమిళనాడు వాళ్ళు డిక్లేర్ చేయడం అనేది జరిగింది. సో ఐ రియల్లీ అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్స్. అండ్ మీరు కరెక్ట్గా వింటున్నారా లేదా అనేది మీరు ఈ ఆన్సర్స్ అటెంప్ట్ చేయడం ద్వారా మిమ్మల్ని మీరు ఇవాల్యుయేషన్ చేసుకోవడంలో ఇది మీకు హెల్ప్ చేస్తుంది. రిమెంబర్ దట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. If you really like the video, please do like and share and please subscribe to our channel. ఎందుకంటే చాలా వరకు కూడాను మీరు సబ్స్క్రైబ్ చేయకుండా మీరు వీడియోస్ అనేవి చూస్తున్నారు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ ద వీడియోస్ అండ్ డోంట్ మిస్ ఎనీ వీడియో ఫ్రమ్ LTX classes. Have a good day students. All the very best.